అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ప్రసాదాలపై దృష్టి సారించింది టీటీడీ. ప్రధానంగా లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయని కాంట్రాక్టర్పై చర్యలకు దిగారు ఈవో శ్యామలారావు. తిరుమలకొచ్చే భక్తులు స్వామివారి దర్శనం తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చేది లడ్డూ ప్రసాదానికే. తిరుమల నుంచి తమ స్వస్థలాలకు వెళ్లిన తర్వాత ఇంట్లో పూజలు చేసుకుని తమ బంధుమిత్రులకు పంచుకుంటారు. ఇది అనాది కాలంగా వస్తున్న సంప్రదాయం. టీటీడీ సైతం లడ్డూ ప్రసాదాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. కానీ శ్రీవారి భక్తులు కోరునన్ని లడ్డూలను అందించడం మాత్రం టీటీడీకి ఎప్పటికీ సవాల్గానే ఉంది. శ్రీవారి దర్శనార్థం ప్రతి నెల 24 లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. లడ్డూ ప్రసాదం విక్రయం 1 కోటి పైగానే ఉంటుంది. భక్తులు కోరినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ అనేక మార్పులు చేసింది. గతంలో లడ్డూను శ్రీవారి ఆలయం లోపలున్న పోటులో తయారు చేస్తూ ఉండేవారు. రోజుకి 1,00,000 లడ్డూలే తయారయ్యాయి. దీంతో లడ్డూ తయారీ కోసం ఆలయం వెలుపల బూందీ పోటును ఏర్పాటు చేసింది. బూందీని ఇక్కడ తయారు చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆలయంలోకి పంపి లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా రోజుకు 3 లక్షల లడ్డూలే తయారవుతున్నాయి. ఇప్పటికీ భక్తులకు లడ్డూల కొరత ఎదురవుతోంది. సరిపోయినంత మంది పోటు కార్మికులు లేకపోవడం కూడా ఈ కొరతకు కారణమనే చెప్పాలి. ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే లడ్డూ ప్రసాదాల తయారీపై దృష్టి పెట్టారు శ్యామలారావు. లడ్డూ ప్రసాదం నాణ్యత పెంపుకున్న అవకాశాలను పరిశీలించేందుకు టీటీడీ అధికారులతో పాటు పోటు కార్మికులతోనూ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం లడ్డూ రుచి, సువాసన తగ్గిపోయిందని ఈ భేటీలో తేలిపోయింది. ఇందుకు నాణ్యమైన ముడి సరుకులు అందకపోవడమే కారణమని ఇటు అధికారులు అటు పోటు కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి నాణ్యమైన ముడి సరుకులు అందేలా చర్యలు ప్రారంభించారు ఈవో. శ్రీవారి ప్రసాదాల తయారీకి ఏటా 500 కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తూ ఉంటే ఇందులో ఒక్క నెయ్యి కొనుగోలుకే 250 కోట్లు వెచ్చిస్తోంది. ప్రతిరోజు 1.5 టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది టీటీడీ. దీంతో నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈవో శ్యామలారావు. శాంపుల్ ఫెయిల్ అయింది. సో దాంతో ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వారం రోజులు టైం ఇచ్చి ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్స్ తీసుకున్నాము. ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఇంకో ట్యాంకర్ కూడా అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది, రెండోది కూడా. సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు టీటీడీ వద్ద అధునాతనమైన ల్యాబ్ లేకపోవడంతో నేషనల్ అక్రిడిటేషన్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబ్ సహకారం తీసుకున్నారు ఈవో శ్యామలారావు. టీటీడీకి 5 మంది కాంట్రాక్టర్లు నెయ్యిని సరఫరా చేస్తున్నారు. ఈ నెయ్యిని టెస్టింగ్కి పంపించారు ఈవో. ఇందులో తమిళనాడు రాష్ట్రం బృందగల్కి చెందిన కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని రిపోర్ట్ రావడంతో అతనిపై చర్యలకు దిగారు ఈవో. సరఫరాదారుని బ్లాక్ లిస్ట్ లో ఎందుకు ఉంచకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నడూ లేని విధంగా సరఫరాదారులపై చర్యలకు టీటీడీ ఉపక్రమిస్తూ ఉండడంతో ఇకపై నాణ్యమైన ముడి సరుకులు టీటీడీకి అందుతాయని, శ్రీవారి ప్రసాదాల నాణ్యత పెరుగుతుందని భక్తులు ఆశాభావంలో ఉన్నారు. సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు, దానివలన మనం అది చేయలేకపోతున్నాం. కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది. కానీ మనం రోజు 2 ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది. మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది.